ఓం సద్గురవే నమః. కఠోపనిషత్తులో పూర్వరంగంలో భాష్యకారులే ప్రమాణం అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. వీలైనంత వరకు శంకరులతో రంగరామానుజులు భేదించిన చోటు అన్ని చోట్ల కూడా ఆ భేదానికి కారణమేమిటో, ఈ అర్థంలో ఔచిత్యం ఏమిటో చెప్పడమే కాకుండా రంగరామానుజులు భాష్యకార విరుద్ధంగా వ్రాసినప్పుడు అది సరికాదని భాష్యానుమతమైన అర్థాన్ని అక్కడ నిర్ణయించి చెప్పారు, కావలసినట్లుగా ఇచ్చారు అని చెప్తున్నారు. నా మూలం లిఖ్యతే కంచిత్ నానపేక్షితం ఉచ్యతే అన్నట్లుగా అవసరం అయినదంతా అందిస్తూ పాఠకునికి కష్టం కలగకుండా సుఖంగా బోధపడేటట్టు ఈ వివరణనంతా కూడా సమకూర్చారు శ్రీమాన్ రఘునాథాచార్య స్వామివారు అని చెప్పారు. ఇప్పుడు చెప్పిన వారు ఎవరంటారా, నేనెవరంటారా అంటే, చిన్ననాట చేరదీసి సౌభాత్రపు హిమంబుల చిరుజల్లులు చిలుకరించి విభుధవాణి పదమంజుల మంజీర ధ్వనులు వినిచి సాహిత్యోపనిషత్తులు సమగ్రముగా సరసముగా ఉపదేశము కావించిన అన్నగారు నాకు శ్రీమద్ రఘునాథాచార్యవరులు యతీశ్వర సరస్వతీ సురభితాశయులు తమ వారంతా కావాలన్న సదాశయంతో నా యందు కృపామాత్ర ప్రసన్నులై అపార వాత్సల్యంతో సింహనగానికి వచ్చి శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు. నాకంటే సమర్థులైన విపచ్చిద పశ్చిములైన విద్యావంశ బంధువులు స్వామివారికి ఎందరో ఉన్నారు. కానీ నా సాహిత్యం వేరు, నాపై వారికి ఉన్న వాత్సల్యం వేరు. నా చనువును వారు మన్నించిన ఎవరు తీరు వేరు, మన్నించిన నెనరు తీరు వేరు, అది నా యోగ్యత అని చెప్పారు. శ్రీ 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 జియర్ స్వామి వారి ముచ్చట. సాధారణంగా నా చేత పూర్వరంగ ప్రసాదనం చేయించటం శ్రీ 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 జియర్ స్వామి వారికి ఒక ముచ్చట. రంగప్రసాదన వేళ నా హడావుడి చూచి నా సాద్వతాన్ని పరికించి నా పద విన్యాస సంభ్రమాన్ని సమీక్షించి యువతళించిన నా అంతరంగపు లోతులను నిడుదలై నిస్సీమములైన తమ చాంద్రీ శీతలాపాంగాల తాకి నా అంతఃసారమును ఎరిగి కనులలో బొమ్మముడులలో కపోతీ జ్యోత్సికనలలో విద్రుమాధర విలాసములలో తమ అంతరంగపు పొలకువలు తళుక్కుమనిపిస్తూ కనువిందుగా వించటం శ్రీవారి చమత్కార లీల. అదిగో అలాంటి శ్రీవారి చేతో వినోద లీలాఫలంగా స్వాగతోపచారం. శృత్యంతనందన వనీ విహారాలకు వచ్చే రసికాస్తిక జనపాళికి హిమంబుల చిరుజల్లులు చిలకరించి పునుగు జవ్వాది తావులు బుగులు కొనడి మలయజము సొంతమైన అలంది సౌరభాల సంపెంగలు గుమ్మరించి మొగలి పుప్పొళ్ళు దోయిళ్ల నెగయజిమ్మి పండు వెన్నెల తరకల పాల కడలి తరగ నొరుగుల తెల్లని మెత్తని వనర్చి స్వాగత సకలోపచార సరణి నెరపి కటకల్పవల్లీ వితానాల నడుమ మా దేశికులేర్పరిచిన కాయమానములివి కేళాకోళులవి క్రీడాగిరులల్లవి విమలోదక దీర్ఘకటులిటు విహరించండి విశ్రమించండి. ఆ శతపత్రం చెంత చెండవను చూడండి. ఏదో వింటూ పరధ్యానంలో ఉన్నట్టున్నారు. కానివ్వండి, సెలవు ఉంటానిక. శ్రీరామచంద్రాచార్య ఎంఏ సింహాచలం. సర్వే జనా సుఖినో భవంతు.